హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంబికా క్రియేషన్స్. ఈ నేను మీకు చేపల కర్రీ ఎలా చేసుకుంటానా అనేది చూపించే వీడియో చేస్తున్నానండి. అయితే ఆ ఫ్రెష్గా కడిగిన చేపలు చూసారు కదా, ఆ ఉప్పు పసుపు వేసుకొని చేప పీసులని ఫ్రెష్గా కడుక్కోవాలండి. ఆ ఫ్రెష్గా కడిగిన తరువాత ఇప్పుడు మనం ఏంటంటే ఆ చేపలకి సరిపడా ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర ఇవి మాత్రమే వేసి నేను పేస్ట్ చేసి చేప పులుసు పెడతాను. చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు అయితే సరిపోతుంది అనమాట. అదిగోండి, నేను ఇలాగ పేస్ట్ చేసుకున్నాను కదా, అన్నీ ఇలాగ పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, టమాటాలు కూడా ఇట్లా ప్యూరీ కింద చేసుకున్న తర్వాతే నేను చేపల పులుసులో కలుపుతాను. ఇట్లా కలపడం వల్ల ఇప్పుడు ఈ చేపల పులుసు కలపడం చూపిస్తున్నానండి. అదిగోండి, ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇవన్నీ పేస్ట్ చేసుకునే టైంలో మనకి చేపలు ముక్కలు కొద్దిగా మెత్తబడకుండా ఉండడానికి అట్లా కొంచెం కారం వేసి కలిపి ఉంచుకుంటాను అనమాట. ఆ తర్వాత ఆ చేప పులుసులు ఇవన్నీ పేస్ట్ చేసేటప్పటికి మనకు ఆల్రెడీ టైం పడుతుంది కదండి. చేప మెత్తబడితే పులుసులో విడిపోయి ముళ్ళులుగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండడానికి నేను అట్లా కారం కలుపుతాను. అదిగోండి, కారం కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ పేస్టు, టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత కావలిస్తే ఇంకా అందులోకి కారం, పసుపు, ఉప్పు తగినంత వేసుకుంటానన్నమాట. కారం అనేది ఫస్ట్ కొంచెమే కదా కలుపుతాము, అందుకే మళ్ళీ కారం కూడా వేస్తానండి. సాల్ట్ అన్నీ వేసి ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసుకున్న తర్వాత చేపలని బాగా ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతానండి. అలా కలపటం వల్ల ఏంటంటే చేప ముక్కలకి లోపల ఆ భాగాలన్నిటికి కూడా చక్కగా ఆ గ్రేవీ అంతా వెళ్ళి చేప మంచి టేస్ట్గా ఉడుకుతుంది అనమాట. మనకి ఉడకడం వల్ల చేప పీస్ తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అలాగే అన్నీ వేసి అలా కలుపుకోవాలన్నమాట. ఆ కలుపుతున్న ప్రాసెస్లోనే మనకు అర్థమవుతుంది ఏం తక్కువైనాయి అనేది. కారం ఆల్రెడీ కొంచెం తక్కువగా వేసాను కాబట్టి ఇప్పుడు సరిపడా కారం వేసుకున్నాను. ఈ చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి కారము, చింతపండు ఈ రెండు కరెక్ట్గా ఉండాలండి, మంచివై ఉండాలన్నమాట. నేను ఎప్పుడూ కారం ఆడించుకున్నదే వాడుకుంటాను. ఆడించిన కారం కంపల్సరీ, ఒకవేళ అయిపోతుందంటే చేపల పులుసు కానీ కొంత స్టోర్ చేసేసుకుంటాను అనమాట. తర్వాత చింతపండు నెంబర్ 1 చింతపండే తీసుకుంటాను. ఆ చింతపండును కూడా నేను ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటాను అనమాట. పురుగు పట్టకుండా ఆరిపోకుండా ఉంటుందని చెప్పి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను కారం కానీ చింతపండు కానీ. చూసారా, మనం పులిహార పులుసు తీస్తాం చూడండి, అట్లా తీయాలన్నమాట. ఫస్ట్ మీకు చింతపండు చూపించాను కదా, ఆ చింతపండుని ఫ్రెష్గా కొంచెం కడిగి తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి నానబెట్టి ఉంచుతాను. అగోండి, అట్లా కొద్దిగా చింతపండు పులుసు తీసుకున్నట్టుగా తీసుకొని ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకుంటానండి. మళ్ళీ పెట్టుకొని అంతకే అవసరమైతే కొద్ది వేస్తాం, ఎందుకంటే ఆ కొంచెం దాంతో మన పులుసు పట్టదు కదా. అగోండి, పులుసు కూడా ముక్కలకి పట్టేలాగా అంత కరెక్ట్గా చక్కగా మెల్ట్ చేసుకుంటానమాట. అట్లా చేయటం వల్ల ఏంటంటే చేపలకి ఉప్పు, కారం, పసుపు, పులుపు అన్నీ మసాలాలు, మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి జీలకర్ర మెయిన్ చేపలకి కరెక్ట్గా పడాలండి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. వాటి వల్లే మనకి నీసు వాసన అనేది రాదనమాట. చేపల్లోని నాచు వాసన, నీచు వాసన వస్తుంది. అది రాకుండా మనకు ఉండాలి అంటే అల్లం వెల్లుల్లిపై జీలకర్ర అనేది కరెక్ట్గా పడాలి. నీసు వాసన పోవటానికి పసుపు అనేది వేసుకుంటాం. వీటి వల్ల ఏంటంటే చేపలు మనకి స్మెల్ రాకుండా, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి టేస్ట్ తోటి తినడానికి చాలా బాగుంటుంది అనమాట. అందుకే నేను ఇలాగే చేస్తాను. ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు మా అమ్మ, మా వదిన గారు నేర్పించారనమాట. చేపల పులుసు ఎలా పెట్టాలని ఫస్ట్లో వాటరీగా పెట్టేసేదానండి, అంత కరెక్ట్గా వచ్చేది కాదు. తర్వాత మా వదిన గారు, మా అమ్మ ఇద్దరూ కూడా నేర్పించారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు నా చేపల పులుసు అంటే మెయిన్గా మా పక్కింటి వాళ్ళు బాగా అడిగి తీసుకుంటారండి. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. హోటల్లో చేసినట్టు ఉంటుందండి అంటారు. ఏంటంటే గ్రేవీనెస్ ముద్దగా అదే చక్కగా ఉంటుంది, పల్చగా ఉండదు. కొంతమందిది ఏంటంటే పల్చగా ఉంటుంది, అలా ఉండదు నాది. మీరు చూస్తున్నారు కదా, నేను ఎంత తక్కువ వాటర్ తోటి ఎంత చిక్కగా పులుసు తీసుకుంటున్నాను అనేది. అలాగని మనకి పుల్లగా అట్లా ఏమి ఉండదండి, ఎందుకంటే మనం వేసే కారం, ఉప్పు, మసాలాలు మనకి ఆ పులుపుకి సరిపోతాయి అన్నమాట.
అదిగోండి అలా కొంచెం కొంచెమే తీసుకుంటాను నేను. అలా కొద్దిగా తీసుకోవటం వల్లే మనకి పులుసు బాగా చక్కగా థిక్నెస్గా వస్తుంది. అలా కొంచెం అగోండి రాను రాను చూసారా కొంచెం పలచగా అవుతుంది. అది మనకి పులుసుకు సరిపడా అవి చూసుకోవాలన్నమాట. మనం చూసుకొని అలాగా చూసారా అటు పలచగా కాకుండా మరీ తిక్కుగా ఇగురులా కాకుండా ఎలా కలిపానో అదిగోండి అలాగా మొత్తం చేపలకి పట్టాలన్నమాట. ఇక్కడి నుంచి మనం గరిటె పెట్టేది ఏమి ఉండదండి. చేపల పులుసులో అనేది అసలు గరిటే యూస్ చేయకూడదంట మా అమ్మ చెప్పారు. ఏంటంటే ఫస్ట్ మాత్రం మన హ్యాండ్ తోటి ఇట్లా అప్లై అయిన తర్వాత అప్పుడు మనం పులుసు పోసుకొని అట్లాగా రౌండ్గా తిప్పుకుంటూనే ఉండాలి తప్ప మనం చెయ్యి కానీ గరిటె కానీ ఇంకా పెట్టక్కర్లేదు. ఇట్లా సరిపోద్ది. ఏవైనా సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ కలుపుకొని మనం పులుసులో యాడ్ చేసుకోవాలి. అట్లా యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఆల్రెడీ తెలుస్తుంది, ఆ థిక్నెస్ అనేది తెలుస్తుంది. కొంచెం మరిగితే ఇంకా మనం దింపేసుకోవచ్చు అనే అంత కొంచెం పల్చగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకునేటప్పుడే నేనేం చేస్తానంటే పచ్చిమిరపకాయలు అట్లా రెండుగా చీల్చనండి, నాట్లలో పెట్టి వేస్తానన్నమాట. ఇట్లా వేయాలని మా అమ్మ చెప్పారు, మా అమ్మగారు చెప్పారనమాట. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే చేపల పులుసులో ఇట్లా నాట్ల కింద పెట్టి వేసుకోమని చెప్పారనమాట. దానివల్ల ఏంటంటే ఆ పచ్చిమిరపకాయ యొక్క కారం ఘాట్నెస్ కూడా మనకి పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. చేపల పులుసు అంటే మనకి ఎంత ఫేమస్ అనేదో మీకు అందరికీ తెలిసిందే కదా. ఆ పులుసు బాగుంటేనే మనకి చేపల కూర తినాలి అనిపిస్తుంది, లేకపోతే దాని పక్కకు కూడా వెళ్ళాలనిపించదు అస్సలు మనకి. నేను అంటున్నానని కాదు, నేనేదో గొప్పగా పెట్టేస్తానని కాదు, నేను ఇలా పెట్టిన చేపల పులుసు మా ఇంట్లో అందరికీ ఇష్టము. చెప్తున్నాను కదండి, మా పక్కింటి వారు కూడా తీసుకుంటారు. వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి మీ పులుసు అని చెప్తారనమాట ఆవిడ. అదిగోండి ఇంకా అలా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక సిమ్లోనే పెట్టుకొని ఉడికించాలండి. హైలో పెట్టేసి ఉడికించనే కూడదు అసలు. మనం అలా ఉడుకుతున్నప్పుడు చింతపండు ఆ పులుపు వగర అనేది పోవడానికి చిన్న బెల్లం ముక్క వేస్తాను నేను పులుసు మరుగుతున్నప్పుడు. అగో చూసారా అలా దగ్గర పడుతుంది పులుసు. అలా దగ్గర పడుతున్నప్పుడు ఆ బెల్లం ముక్క వేస్తానన్నమాట. ఆ బెల్లం ముక్కలో ఉన్న స్వీట్నెస్ అనేది మనకి పులుసు మంచి టేస్ట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇలా పెట్టిన తర్వాత ఇందులో ఒక సీక్రెట్ ఉందండి. ఆవకాయ పెట్టినప్పుడు ఆవకాయలోని ఉన్న నూనె ఉంటుంది కదా, ఆ నూనె అనేది ఒక స్పూను, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొంచెం ఒక ఫుల్ స్పూన్ అంత ఓన్లీ నేను చేపల పులుసులోకి ఈ ఆవకాయ నూనె వాడతానండి. దానివల్లే మరి టేస్ట్ వస్తుందో, లేకపోతే నేను కలిపే విధానంలోనే ఉంటుందో, లేకపోతే చేపలే మంచివి తీసుకోవటం వల్ల అంత టేస్ట్ వస్తుందో తెలియదు, కానీ నా చేపల పులుసు అనేది అందరికీ ఇష్టపడతారు. అదిగోండి అలా మరుగుతున్నప్పుడు అట్లా కొంచెంగా పోస్తానన్నమాట. అలా ఎక్కువ కూడా వేసుకోకర్లా, జస్ట్ ఒక స్పూను 2 స్పూన్లు పడుతుంది. అది పులుసును బట్టి చేపలని బట్టి పడుతుంది అనమాట. అదిగోండి ఇంకా అలా కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తాం. ఇంకా మనం స్టవ్ ముడుకుతున్నప్పుడు చూసుకొని ఆ చిక్కదనము, పులుపు, పసుపు, ఉప్పు, రుచి, కారం అన్నీ చూసుకోవచ్చండి. చూసుకొని నేను చేపల కూరకి కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువగానే యూరిపోయింది. ఒకసారి మూత తీస్తాను చూడండి ఎలా ఉందనేది. బాగుంది కదా చేపల పులుసు. ఇంకంతే, మనం సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు అనేది చల్లగా ఉన్నప్పుడు తినాలండి.